పల్లవి, ఏంటి బామ్మగారు? నిన్న జరిగిన యాక్సిడెంట్ వల్ల, ఆ పోటీ వల్ల చాలా ఇబ్బంది పడ్డావి. ఇప్పుడెలా ఉంది? ఇబ్బంది ఏం లేదు కదా? ఏ ఇబ్బంది లేదు బామ్మగారు, అంతా బానే ఉంది. ఏంటోనే, మా కుటుంబాన్ని ఉద్ధరించడానికే నువ్వు పుట్టినట్టుంది. ఏ ఆపదొచ్చినా మా ముందు నిలబడి మమ్మల్ని అందర్నీ గట్టెక్కించడానికి నువ్విక్కడున్నట్టుంది. మీరు మరీ నన్ను పొగిడేకండి బామ్మగారు. అత్తయ్యగారి మాటలు విన్నారంటే ఉదయాన్నే బీపీ తెచ్చుకుంటారు. పల్లవి, అమ్మా, పల్లవి ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఇంత ఉదయాన్నే వీళ్ళెందుకు వచ్చినట్టు? ఏంటక్షిత, ఇక్కడేం చేస్తున్నావు? అరే మేడం, మీ పెద్దమ్మ మీ పెద్దనాన్న వస్తే వెళ్ళి పలకరించుకుంటే ఇక్కడ నిలబడ్డావేంటి? పదా. చరణ్, బాగున్నావా? బాగున్నాను. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం మావయ్య గారు. నమస్తే బాబు. అంటే కాలేజీలో మీరు మేడం, ఇప్పుడు మీరు అక్షితకి పెద్దమ్మ పెదనాన్న అయితే నాకు అత్తయ్య మావయ్యే కదా, అందుకని. అలాగే చంటి, బాగుంది. ఇంత ఉదయాన్నే వీళ్ళు వచ్చారేంటి? ఏమయ్యా అల్లుడు, మా చిన్నల్లుడు చూసావా? మేం కనపడగానే అత్తయ్య గారు మావయ్య గారు అని ఎంత ప్రేమగా పలకరిస్తున్నాడో. తను అలా పిలుస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు కూడా అలా పిలవచ్చు కదా. అంటే మీ అల్లుడి గారికి కొంచెం సిగ్గెక్కువలే నాన్న. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. ఏంటి ఇలా వచ్చారు? చెప్తాను. చరణ్, మీ అమ్మగారు వాళ్ళు. మమ్మీ, గుండమ్మ గారు వచ్చారు.